రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఈ మధ్య బాగా కాంట్రవర్సీ గురవుతున్నారు. అంతేకాకుండా ఒకవైపు టీడీపీని టార్గెట్ చేసి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే వైసీపీకి అనుకూలంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, వీటిని ఏ విధంగా చూడొచ్చు? ఆయన భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్లో జాయిన్ అవుతారని చెప్పి వార్తలు వస్తున్నాయి. దీన్ని మీరు ఎలా చూస్తారు? గత 3-4 రోజుల నుంచి ప్రొఫెసర్ నాగేశ్వర్ న్యూస్లో ఉన్నాడు. ఆయన ప్రధానంగా చేసిన ఒక కామెంట్ అనేది బాగా కాంట్రవర్షియల్ అయింది. ఆయన మీద కేసులు కూడా నమోదైనాయి. ఆయన అరెస్ట్ చేయాలన్న డిమాండ్ కూడా తెలుగుదేశం నుంచి, జనసేన నుంచి పెద్ద ఎత్తున వచ్చింది. సో బిగినింగ్లో కొంత సైలెంట్గా ఉన్న తెలుగుదేశం మీడియా కూడా తర్వాత నాగేశ్వరం మీద అటాక్ చేయడం మొదలుపెట్టింది. సో జనసేన నాయకులని పిలిచి డిస్కస్ చేయడం, జనసేన నాయకుల దగ్గర ఈయన్ని తిట్టించడం అనేది తెలుగుదేశం మీడియా కూడా యాక్టివ్గానే చేసింది. అంటే క్లియర్గా ప్రొఫెసర్ నాగేశ్వర్ వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే వైసీపీ ఆయన వ్యాఖ్యల్ని బలంగా వైసీపీ కానీ, వైసీపీ సోషల్ మీడియా కానీ, సాక్షి కానీ చాలా బలంగా తీసుకెళ్ళింది జనంలోకి. సో దీంట్లో ప్రధానంగా ఏంటంటే 2 అంశాలు చెప్పొచ్చు. ఒకటేమో జగన్ శాశ్వత మిత్రుడని బీజేపీ అనుకుంటుంది, జగన్ని సేవ్ చేస్తుంది. చంద్రబాబు టెంపరీ ఫ్రెండ్ అనేది మాత్రమే అనేది ఒకటి. 2, కూటమి నాయకులకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కంటే కూడా జగన్ని తొక్కడమే, అంటే జగన్ని రాజకీయంగా సమాధి చేయడమే ప్రధానం తప్ప వాళ్ళకేమీ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు. అది పవన్ కళ్యాణ్కి అయినా అంతే, చంద్రబాబుకైనా అంతే అన్న ఒక నేరేటివ్ వెళ్ళడానికి నాగేశ్వర వ్యాఖ్యలు కారణం. నాగేశ్వర్ ఏం చెప్పాడు? పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇద్దరు కలిసి అమిత్ షాని కలిసినప్పుడు మాకు మీరు రాష్ట్రానికి ఏం చేయకపోయినా పర్లేదు, జగన్ని జైల్లో పెట్టండి అని అడిగితే ఆయన లేదు, మనకి జగన్ పర్మనెంట్ మిత్రుడు, అంటే లాంగ్ టర్మ్ ఫ్రెండ్, ఇతను ఇన్స్టాంట్ ఫ్రెండ్ అని చెప్పాడు. ఇది ఆయనకి ఎవరో నమ్మకమైన వాళ్ళు చెప్పారు, జనసేన వాళ్ళు అని చెప్పారు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఒకవేళ ఆయనకి చెప్పింది నిజమే కావచ్చు, జనసేన వాళ్ళు చెప్పుంటారు, కానీ దాన్ని ఆయన అంతే బ్లంట్గా చెప్పకుండా దాన్ని కొద్దిగా సొఫిస్టికేటెడ్గా చెప్పుండొచ్చు. నేను కూడా అనేక సార్లు చెప్తుంటాను, ఏంది జగన్ని కాపాడుతున్నది బీజేపీ. నేనేగా చిన్నపిల్లలను అడిగినా చెప్తారు, రాజకీయాలు ఫాలో అయ్యే పిల్లలైనా కూడా జగన్ని బీజేపీ కాపాడుతుంది అనేది అందరికి తెలుసు. ఎందుకంటే ఆయన మీద 12 ఏళ్ళుగా బెయిల్ మీద ఉండడం ఏంటండి? ఎవరుంటారు 12 ఏళ్ళుగా బెయిల్ మీద? అంటే ఒక ఆర్థిక నేరాల కేసులో సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది, ఆర్థిక నేరాల్ని చాలా స్పీడ్గా పరిష్కరించాలి. కనీసం హత్య కేసుల్లో అయినా కూడా కనీసం వాళ్ళు ఇంపల్సివ్గా హత్యలు చేస్తారు, ఎమోషనల్గా హత్యలు చేస్తారు. కానీ ఆర్థిక నేరాలు అనేవి మోర్ డేంజర్. ఎమోషనల్గా ఎవడు చేయడు, ఇంపల్సివ్గా చేయడు, చాలా ప్లాన్ చేసి ఒక దోపిడీ జరుగుతుంది. ఆర్థిక నేరాలు అంటే వెరీ ప్లానింగ్ ఉంటుంది. అది ప్రజాధనాన్ని అలా కాజేస్తారు కాబట్టి దాని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు చెప్తే, కానీ ఎందుకు 12 ఏళ్ళుగా అతను బెయిల్ మీద ఉన్నాడు? పోనీ అతను కన్విక్షన్ ఎలా పడదు, అట్లని అతను ఆ కేసులు కొట్టేది. కేసులు కొట్టేస్తే ఫ్రీ అయిపోతాడు, తమ కంట్రోల్లో ఉండడు. కన్విక్షన్ పడితే అతను వీక్ అయిపోతాడు, చంద్రబాబు బలపడతాడు, అది కూడా వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు గేమ్ ఆడుతారు. బీజేపీని ఇప్పుడు ఎవరిని మనం జడ్జి చేయలేం, బీజేపీకి అవసరం కాబట్టి బీజేపీ ఏ అవసరం మేరకు అవసరం ఉంటే వాళ్ళు కేజ్రీవాల్ని, సిట్టింగ్ సీఎంని, హేమంత్ సోరెన్ సిట్టింగ్ సీఎంని ఇద్దరిని జైల్లో పెట్టారుగా. వాళ్ళు అనుకుంటే ఎంతసేపు జగన్ జైలుకి వెళ్ళడం 2 నిమిషాలు. కానీ వాళ్ళు ఎందుకు అనుకోరు? వాళ్ళ ప్రయోజనాలకి అది వాళ్ళకి ఉపయోగపడదు. జగన్ జైలుకి పోవడం అనేది వాళ్ళ ప్రయోజనాలకి ఏ రకంగా ఉపయోగపడదు. ఎందుకంటే జగన్ కూడా వాళ్ళకి సరెండర్ అయిపోయాడు. కేంద్రాన్ని ఎక్కడ ఒక మాట అన్నట్లేదు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ పెరిగితే వేలని తిడుతున్నారు తప్ప తెలుగుదేశం వాళ్ళని, మోడీని ఒక మాట అన్నట్లేదు. అట్లాగే అనేక కేంద్ర ఇన్వాల్వ్ అయిన అనేక పథకాలు ఉన్నాయి, వాటిలో ఎక్కడ మోడీని ఒక మాట అన్నట్లేదు జగన్. కాబట్టి క్లియర్గా ఏంటంటే జగన్ మనతోనే ఉన్నాడు కదా అని అందరికి తెలుసు. ఆయన ఆ వ్యాఖ్యలను కొద్దిగా బ్యాలెన్స్ చెప్పకుండా కొద్దిగా బ్లంట్గా చెప్పడం వల్ల అది అట్టయ్యారు. అంటే పవన్ కళ్యాణ్ కూడా అవమానకరంగా, అంటే నాకు రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, జగన్ను మాత్రమే లోపలేయండి అని. దానికి అనుకూలంగా వీళ్ళు ఏం చేస్తారు, వైసీపీ వాళ్ళు ఒక చిన్న బిట్టు కట్ చేసి పవన్ కళ్యాణ్ది, ఏ జగన్ నువ్వు గుర్తుపెట్టుకో,
కేంద్రంతో చెప్పి నేను ఒక ఆట ఆడిస్తాను అని చెప్పాడు. ఆ కాంటెక్స్ట్ అంతా చెప్పకుండా ఓన్లీ ఆ డైలాగ్ చెప్పి దీన్ని కనెక్ట్ చేసి పెట్టారు. సో అడగరా అంటే అడుగుతారు. ఇప్పుడు జగన్ కూడా చంద్రబాబుని ఎందుకు అరెస్ట్ చేశాడు, అట్లాగే చంద్రబాబు కూడా జగన్ అరెస్ట్ చేయాలని కోరుకోవడం తప్పే ఉంటుంది. పొలిటికల్ పార్టీలు ఇవాళ అన్ని పొలిటికల్ పార్టీలు ప్రతిపక్షాలని బలహీనపరిచేసి రాజకీయంగా చంపేసి తాము పర్మనెంట్గా ఉండాలని ప్రతి పొలిటికల్ పార్టీ అనుకుంటుంది. జగన్ కూడా అదే చేశాడు. ఇప్పుడు చంద్రబాబు అయినా లోకేష్ అయినా పవన్ కళ్యాణ్ అయినా అదే చేయాలనుకుంటారు. వాళ్ళు సర్వైవ్ కావాలంటే ప్రతిపక్షం ఉండకూడదు. బీజేపీ నేషనల్ వైడ్గా అదే చేస్తుంది, ఓపెన్ గానే చెప్తుంది. కాంగ్రెస్ ముక్త భారత్ మా లక్ష్యం అని చెప్తుంది. సో నిజానికి డెమోక్రసీలో ప్రతిపక్షాలు చాలా ఇంపార్టెంట్. కానీ ఇవాళ ఉన్న వాతావరణం ప్రతిపక్షాలని పొలిటికల్ గా చంపేసి తమకి ఎదురు లేకుండా తామే పరిపాలించాలి, తాము ఇష్టం వచ్చినట్టు పరిపాలించాలి, తమను ఎవరు విమర్శించకూడదు అనే ధోరణి అన్ని పార్టీల్లోనూ, అధికారంలోకి వచ్చిన అన్ని పార్టీల్లోనూ కనబడుతుంది. కాంగ్రెస్ ఇక్కడ మొన్నటి వరకు రేవంత్ రెడ్డి కేసీఆర్ అహంకారానికి వ్యతిరేకంగా పోరాడారు. ఇవాళ మరి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కూడా అదే రూట్లోనే వెళ్తున్నాడు, వేరే మార్గం ఏం లేదు. అంటే అందరూ చేసే పని వీళ్ళు కూడా చేస్తున్నారు. దాన్ని నేను బ్లంట్గా చెప్పడంలో వ్యతిరేకత వచ్చింది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, ఇవాళ ఉన్న రాజకీయ వాతావరణం ఏంటంటే, నువ్వు నా వైపు ఉంటావా, నా వైపు ఉండకపోతే నువ్వు నా ఎనిమి వైపు ఉన్నట్టే. ఎనిమి వైపు ఉండకుండా కూడా ఒకటి ఉంటుంది. మొత్తం రెండే ఉండవు, మూడు కూడా ఉంటాయి. అంటే అటా ఇటా అనే ఉండదు, ఒక మిడిల్ ప్యాత్ కూడా ఉంటుంది. ఒక మిడిల్ ప్యాత్ మీద నిలబడి నేను ఇష్యూ బేస్డ్గా మాట్లాడతాను అని ఏ జర్నలిస్ట్ అనుకున్నా ఇవాళ అది సాధ్యం కాదు. అంటే నువ్వు నాతో ఉండాలి, నాతో లేదంటే నా ఎనిమిని, నువ్వు అవతలవాడువా కాదో నాకు నేను తోసేస్తా అవతలకి అని ఒక ధోరణి పెరిగిపోవడం వల్ల నాగేశ్వరను కూడా వైసీపీలోకి తోసేశారు. ఆల్రెడీ తెలుగుదేశం అఫీషియల్ హ్యాండిల్లో కూడా ఈయనకి డ్రెస్ వేసేసి వైసీపీలో పెట్టారు. సో దీని మీద ఆల్రెడీ కేసులు పెట్టారు. ఆల్రెడీ జనసేన వాళ్ళు తీవ్రంగా విమర్శించారు. దాంతో నాగేశ్వర్ ఏం చేశారంటే ఒక 2 స్ట్రాటజీలు నాగేశ్వర్లో కనబడతాయి. ఒకటేమో స్ట్రాటజిక్గా నేను ఉపసంహరించుకుంటున్నాను, బికాస్ ఆయన ఎవరు నాదెండ్ల మనోహర్ హుందాగా నన్ను అడిగాడు, ఆయన అంటే మాకు గౌరవం కాబట్టి ఉపసంహరించుకోమని అడుగుతాను, ఉపసంహరించుకుంటున్నాను అన్నాడు. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, విపరీతంగా నిన్న ఒక ఛానల్కి ఇచ్చిన 36 నిమిషాలు ఇంటర్వ్యూ ఇస్తే అందులో ఒక దూకుడు నాగేశ్వర్లో కనబడింది. మేబీ ఆయనకి ఒక మద్దతు దొరికినట్టుంది, నన్ను వీళ్ళు అరెస్ట్ చేయరనే ఒక ధైర్యం కూడా ఆయనకు వచ్చినట్టుంది. లేదు తెగింపు కూడా వచ్చిందేమో, అంటే అరెస్ట్ చేస్తే చేస్తారులే అని. లేదు వైసీపీ సపోర్టు కూడా ఆయన తీసుకోవాలనుకుంటున్నాడా అనేది కూడా తెలియదు మనకి. ఎందుకంటే ఆయన కూడా గతంలో ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి ఆయన ఒక నిర్ణయం తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆయన చాలా విషయాలు మాట్లాడారు 36 నిమిషాల్లో. ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే, తెలుగుదేశాన్ని మీరు నా మీద యుద్ధం ప్రకటించారు కాబట్టి ఆ యుద్ధాన్ని నేను ముగిస్తాను, ఆ యుద్ధంలో నేనే గెలుస్తాను, మీరు ఓడిపోతారు అని ఆయన డిక్లేర్ చేశాడు. ఏంటి ఆ యుద్ధం? ఆ యుద్ధం ఏంటంటే, ఎవ్రీడే ఒక ఇష్యూ తీసుకుంటాను, మిమ్మల్ని ఆడుకుంటాను. ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీడే ఒక ఇష్యూ తీసుకుంటాను, ఆ ఎవ్రీడే ఒక వీడియో చేస్తా ఆ ఇష్యూ మీద. ఏం చేస్తారో చేయండి, మీ వల్ల అయితే మీరు చేయండి, నా వల్ల అయితే నేను చేస్తా అన్న ధోరణికి వెళ్ళాడు. ఈ ధోరణి వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం? తెలుగుదేశానికి నష్టం, వైసీపీకి లాభం. అంటే ప్రతిపక్ష పాత్ర వైసీపీ సరిగా చేయట్లేదు, వాళ్ళకంటే నేనే బాగా చేస్తున్నానని కూడా ఆయన చెప్పుకున్నాడు. పరోక్షంగా కాదు, ఓపెన్ గానే చెప్పాడు, డైరెక్ట్ గానే చెప్పాడు. పరోక్షంగా అంతా ఏం లేదు. ఆయన సమర్థించుకుంటా ఏమన్నాడంటే, తెలుగుదేశం వాళ్ళకి నా మీద ఎందుకు కోపం అంటే, నేను ప్రతిపక్ష పాత్ర చాలా సమర్థవంతంగా పోషిస్తున్నాను, వైసీపీ బీజేపీ ఇన్వాల్వ్ అయిన ప్రతి చోట వైసీపీ అడగట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కూడా ఆయన చెప్పాడు, ఇది విశాఖ రైల్వే జోన్, దాంట్లో ప్రధానంగా కేకే రైల్ లైన్ రాయగఢ్కి వెళ్ళిపోయినప్పుడు దాని మీద జగన్ మాట్లాడలేదు. అట్లాగే వేదాంత్ కంపెనీకి ఓఎన్జీసీకి సంబంధించిన బ్లాక్ ఇచ్చేస్తే దాని మీద మాట్లాడలేదు, ప్రత్యేక హోదా మీద మాట్లాడట్లేదు, అనేక అంశాల మీద మాట్లాడకపోతే నేను మాట్లాడుతున్నా కాబట్టి వాళ్ళకి నా మీద కోపం. రెండోది, నేను మాట్లాడడం వల్ల వాళ్ళకి నష్టం ఏంటంటే, నాకు క్రెడిబిలిటీ ఉంది జనంలో, నేను ఇంత గొప్పోడిని అంత గొప్పోడిని, నేను తోపు తురుము ఇవన్నీ కూడా చాలా చెప్పుకున్నాడు ఆయన గురించి. ఆయన అంటే విపరీతమైన సొంత డబ్బా కూడా మనకు కనబడుతుంది. అది ముందు నుంచి కూడా నాగేశ్వర్లో ఉంది.
చాలా వీడియోల్లో కూడా నేను ఎంత గొప్పవాడు అనేది ఆయన చెప్పుకుంటుంటాడు. ఇతరులను కూడా వ్యంగ్యంగా వాళ్ళని అనుకరిస్తూ ఒక హ్యూమిలియేటింగ్ గా కూడా మాట్లాడే ధోరణి ఆయనలో ఉంది. గతంలో చాలా మంది నాకు కూడా చెప్పారు, నేను కూడా చూస్తుంటా, ఆ ధోరణి ఆయనలో ఉంది. సో అలాగే దీంట్లో కూడా నేను ఎంత గొప్పవాడు, నాకు ఎంత క్రెడిబిలిటీ ఉంది అనేది చాలాసేపు చెప్పాడు. చివరికి ఫైనాన్షియల్ టైమ్స్ అమెరికాలో కూడా నా గురించి ఓన్లీ 2 జర్నలిస్టుల గురించి చెప్పింది. అందులో నేను ఒకడు, రామ్ ఒకడు, ఎన్ రాము, హిందూ ఫౌండర్. సో ఇలాగ నేను అంత గొప్పవాడిని, నేను క్లాసులు చెప్పాను, నేను అది చేశాను, నేను ఇది చేశాను, ఇవన్నీ చెప్పుకున్నాడు. ఇంత గొప్పవాడు కాబట్టి నాకు క్రెడిబిలిటీ ఉందన్న. మళ్ళీ నాకు క్రెడిబిలిటీ వాళ్ళు ఒప్పుకోరు కానీ పాపులారిటీ ఉందన్న. నా వీడియో లక్షలు చూస్తారు కాబట్టి నేను గతంలో కూడా జగన్ విమర్శించడం వల్ల కూడా జగన్ ఓడిపోయాడని వాళ్ళే చెప్పారు తెలుగుదేశం వాళ్ళు. అందుకని మీరు మమ్మల్ని ఇలాగ రోజు ప్రతిపక్షం లాగా ఆడుకుంటే మేము ఏం చేయాలి సార్, మీరు డబ్బుకు లొంగరు, బెదిరింపులకు లొంగరు, మిమ్మల్ని ఏం చేయాలి సార్ అని వాళ్ళే అంటున్నారు, నన్నే అడుగుతున్నారు ఏం చేయమని. ఆ స్థాయి పర్సనాలిటీ నాదని చెప్పుకున్నారు. సో ఇది కొంత పార్ఫెక్టెడ్గా ఉంది. అంటే ఒక జర్నలిస్టు వీడియోలు చేయడం ద్వారానే ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితి ఇవాళ అయితే నాకు తెలిసి లేదు. ఏదో అంటే ఒకప్పుడు ఎప్పుడు ఆ గేట్ ఈ గేట్ నడిచేది, కానీ ఇవాళ దీన్ని కౌంటర్ చేయడానికి 100 రోజులు లేస్తాయి. ప్రతి ఒక్క పార్టీకి మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఒక జర్నలిస్ట్ ఏదో రోజు ఒక సమస్య మీద నేను వీడియో చేస్తే అట్లా అనుకుంటే తెలుగుదేశం మీడియానే తెలుగుదేశంలో జరిగే కూటమి ప్రభుత్వంలో జరిగే అనేక విషయాల మీద ఈనాడు, జ్యోతి, ఈవెన్ తెలుగుదేశంలో యాక్టివ్గా ఉండేవాళ్ళే బలంగా చెప్తున్నారు, ప్రతిపక్షం కంటే, నాగేశ్వర్ కంటే కూడా ఇవాళ. కానీ అది దానివల్లేమీ అది కూలిపోతుంది అనేది ఏమీ లేదు. వాళ్ళందరికి కూడా ఫ్రీడమ్ ఉంది, చెప్తానే ఉన్నారు వాళ్ళు చాలా మంది. కాబట్టి నాగేశ్వర్ ఏంటంటే తను తాను ఎక్కువ ఊహించుకోవడం ఒకటి కనబడుతుంది. నేను తెలుగుదేశం మీద యుద్ధం చేస్తాను అన్న ఒక ఛాలెంజ్ కనబడుతుంది. మేబీ ఆయన ఆవేశపడి ఉండొచ్చు, బాధపడి ఉండొచ్చు. అంటే నేను ఎవరి దగ్గర డబ్బు తీసుకోకుండా నా అభిప్రాయాలు నేను చెప్తుంటే నన్ను వీళ్ళు పేటీఎంగా వేస్తాను, ఖచ్చితంగా ఎవరికైనా బాధ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్లోంచి ఆగ్రహం, కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు నేను ఎంత గొప్పవాడు అనేది చెప్పుకోవాలనిపిస్తుంది. అది అంతా కూడా ఆయన చేశాడు. ఫైనల్గా ఆ వీడియోలో ఎసెన్స్ ఏంటంటే ఎవ్రీడే నేను ఒక సమస్య మీద వీడియో స్టడీ చేసి వీడియో చేస్తాను అనేది ఇప్పుడు ఆయన చెప్తున్నాడు. సో మీరు ఏం చేస్తే చేయండి, మీరు ఏం చేసినా నాకు క్రెడిబిలిటీ పోదు, నన్ను విశ్వసించే వాళ్ళు విశ్వసిస్తారు, నేను యుద్ధాన్ని ముగిస్తా అని అంటున్నాడు. యుద్ధాన్ని ముగించడం అంటే అర్థమేమి, నేను గెలుస్తా అంటున్నాడు. అంటే అర్థమేమి, తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూలదోస్తానని, అంటే నెక్స్ట్ గెలవనీయకుండా చేస్తాననే కదా ఉద్దేశం. లేకపోతే ఆయన ఉద్దేశం ఏంటో వేరే ఏమన్నా ఉందా చెప్పలేదు అక్కడ. యుద్ధం అని వేగ్గా మాట్లాడారు తప్ప గెలుపు ఓటమంటే అర్థం ఏంటి, వాళ్ళు ఓడిపోవడం ఈయన గెలవడం అంటే అర్థం ఏంటి అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలే. దాంట్లో ఆ విలేకరు కూడా, ఆయన యాంకర్ కూడా అడగలేదు గెలవడం అంటే ఏంటి సార్ అని అడగలేదు. సో ఆ భాష వాడాడు. యుద్ధాన్ని 2-3 సార్లు చెప్పాడు. మామూలుగా ఆయన వీడియోలో రిపీట్ చేస్తుంటాడు చాలా విషయాలు. అలాగే ఆయన మీరు యుద్ధాన్ని ప్రారంభించారు, నేను యుద్ధాన్ని ముగిస్తా అని అన్నాడు. అంటే ముగించడం అంటే ఏంటి అర్థం, అంటే ఓడగొడతాననే సమస్యల మీద ప్రతిపక్షం లాగా పనిచేస్తాడనేది అర్థమవుతుంది. సో చాలామంది అడిగేది ఏమంటే, మీరు తెలంగాణలో ఉన్నారు, తెలంగాణలో ఉండి తెలంగాణ ఇష్యూల మీద మాట్లాడకుండా డైలీ ఆంధ్ర విషయాల మీద మీరు ఎందుకు మాట్లాడతారని కూడా ఆయన అడుగుతున్నారు. దానికి కూడా ఆయన ఏం చెప్పాడంటే, నేను ఆ దేశాల లిస్టు పేరు చెప్పాడు, ఒక 30-40 దేశాల లిస్టు చెప్పాడు. ఆ దేశ సమస్యల మీద అంతా మాట్లాడుతున్నాను కదా అని చెప్పాడు. అవి వేరు, ఈ కాంటెక్స్ట్ వేరు. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ తెలంగాణ ఆంధ్ర మధ్య ఒక ఇష్యూస్ ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటికీ ఆంధ్ర వాళ్ళు విభజనకు సంబంధించి తెలంగాణ నుంచి రావాల్సిన బాకీలు అవన్నీ రాలేదు. అట్లాంటి విషయాల మీద మాట్లాడు. అట్లాగే రేవంత్ రెడ్డి మీద చాలా వ్యతిరేకత, అనేక ఇష్యూలు జరుగుతున్నాయి, దాని మీద ఈయన మౌనం వహిస్తాడు. ఎంతసేపు ఈయన తెలుగుదేశం మీద, జనసేన మీదనే పడుతున్నాడు అన్న ఇది కూడా ఉంది. అట్లాంటి వాటికి ఈయన ఆన్సర్ ఇవ్వలేదు. సో ఈయన మధ్యలో తెలంగాణ ప్రజలు రచ్చుకుంటే కైండ్ ఆఫ్ కూడా కొంత ట్రై చేశాడు. అంటే తెలంగాణ అవమానాలు గతంలో జరిగాయి, ఇప్పుడు కూడా నువ్వెవడు తెలంగాణ వాళ్ళు మాట్లాడతారంటారు, వాళ్ళు మాత్రం మాట్లాడతారు, ఇవన్నీ ఉన్నాయి. ఇది కాంప్లెక్స్ ఇష్యూ. కానీ ఈయన ఆవేశంలో నిజంగా ఆవేశంలో అన్నాడా, లేకపోతే నిజంగానే యుద్ధం ప్రకటించి చేస్తాడా? చేస్తే మరి వాళ్ళు ఏం చేస్తారు? ఆల్రెడీ కేసులు ఉన్నాయి.
ఏదన్నా ఇట్లాంటి వ్యాఖ్యలు ఏమన్నా దొరికితే రేపు పొద్దున ఎస్సీ ఎస్టీ పెట్టించే లోపలేసారని. అవును. ఇవాళ ఉన్న వాతావరణంలో ఆవేశం వేరు, ప్రాక్టికాలిటీ వేరు. అవును. మనకు ఆవేశంగా మాట్లాడిన పోసాని కృష్ణమురళి పరిస్థితి ఏంటి? సో కాబట్టి ఏంటంటే రెండోది ఏంటంటే వ్యక్తిగతంగా తీసుకోకూడదు ఏదైనా. ఆయన కూడా వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు చేసుకుంటూ పోవచ్చు. యుద్ధం ముగించడం ఆయన ఒకడే యుద్ధాన్ని ముగించడం ఏంటి? కాదు, ఒకటితో కాదు. అది జరిగే పని కాదు. నేను అనుకోవడం ఆయన ఎక్కువగా హర్ట్ అయ్యి ఉండొచ్చు. హర్ట్ అయ్యి, ఎందుకంటే ఆయన నిజాయితీగా ఉన్నాను కాబట్టి నన్ను అలాగ అంటున్నారు అనేది ఆయనకి కోపం ఉంటుంది. దాంట్లో నుంచే ఇవన్నీ వచ్చుంటాయి. దానికి మూలం అదే. సో దాని నుంచి సమస్యల మీద చెప్పడం తప్పు కాదు, కానీ అది పని కట్టుకొని ముందే డిక్లేర్ చేసి చేయడం అంటే ఇంకా రంధ్రాలు ఎతకడం లాగా అయిపోతుంది. అవును. ప్రతిదీ సమస్యగా కనబడుతుంది. సమస్యలు ఎతికితే నీకు ప్రతి దాంట్లో ఉంటుంది. సమస్య కనబడుతుంది. చూడొచ్చు. ఏ ప్రభుత్వం కూడా 100% చేయలేదు. ఆల్రెడీ ఎక్కువ హామీలు ఇచ్చారు వాళ్ళు. జగన్ కంటే ఎక్కువ చేస్తామని చెప్పారు. జగన్ 70,000 కోట్లు సంవత్సరానికి ఇస్తే వీళ్ళు 1,30,000 కోట్లు అన్నారు. ఆల్మోస్ట్ ఎందుకంటే అన్ని ప్రభుత్వాలు అలాగే అంటున్నాయి కదా, అన్ని పార్టీలు అలాగే. విజయ్ ఎన్ని ఇచ్చాడు? ఇప్పుడు మొన్న మనకి 1,00,000 కోట్లు. విజయ్ కూడా 1,00,000 కోట్ల హామీలు ఇచ్చాడు. ఇక్కడ వీళ్ళు 1,00,000 కోట్ల హామీలు ఇచ్చారు. అందరూ హామీలు ఇస్తున్నారు కాబట్టి అవన్నీ అమలు చేయలేరు రేపు పొద్దున. మరి ఇప్పుడు ఇక్కడే కూడా రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చాడు, అన్ని అమలు చేస్తున్నాడా? ఎందుకు మరి ఈయన పోరాడట్లేదు? ఈ క్వశ్చన్స్ ఆయనకు కూడా వస్తాయి. కాబట్టి నేను మాత్రమే ద రైట్ గై, నేను గ్రేట్ గై, నేను మొత్తం అసలు సచ్చీలుని అవన్నీ చెప్పుకుంటే వాళ్ళకి కుదరదు. దాని వెనక అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫైనల్గా ఏం జరుగుతుందో చూడాలి. నిజంగా అంటే వైసీపీలోకి ఆయన అప్సెల్గా అయితే వెళ్ళకపోవచ్చు, కానీ ఆయన ధోరణి చూస్తే మాత్రం నా ఎనిమి ప్రధానంగా తెలుగుదేశం ఉండబోతుంది. గతంలో నేను వైసీపీని కూడా విమర్శించానని కొన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకంటే క్వశ్చన్ అక్కడ స్టార్ట్ అయింది కాబట్టి. ఎప్పుడెప్పుడు జగన్ విమర్శించాను, రీసెంట్గా కూడా వాళ్ళ నాన్న చావుకి చంద్రబాబు కారణం అన్నట్టుగా మాట్లాడినప్పుడు కూడా విమర్శించాను, ఇవన్నీ చెప్పాడు. కానీ నెక్స్ట్ ఆచరణ అయినది ఉండబోయేది ప్రధానంగా కూటమి ప్రభుత్వం టార్గెట్ అనేది కనబడుతుంది. అది మళ్ళీ ఇబ్బంది అవుతుంది. నువ్వు అలాగే కంటిన్యూ కావాలి అంటే ఇప్పటి వరకు జగన్ని విమర్శిస్తాను, చంద్రబాబుని విమర్శిస్తాను, ఇష్యూ బేస్డ్గా నేను మాట్లాడతాను అనేదే ఉండాలి తప్ప మీరు యుద్ధం ప్రారంభించాను నేను ముగిస్తా ఇది అవసరం లేదు. ఒకవేళ ఆవేశంలో మాట్లాడొచ్చేమో కానీ ఆ వైపుగా ఆయన వెళ్తే మాత్రం ఆయనకి ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.